వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పిఠాపురం పాలిటిక్స్ హీట్ ని రేపుతున్నాయి. ఎన్నికల వేళ కాపు నేతల్లో కోల్డ్ వార్ అయితే నడుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి అలాగే వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే టార్గెట్ చేస్తూనే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలైతే రచిస్తున్నారు. అయితే ఈ విమర్శలకు ముద్రగడ నుంచే కాకుండా ఆయన కుమార్తె క్రాంతి భారతి నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి. అయితే తాజాగా మరోసారి మెగా కుటుంబం పైన ఆయన మరో సంచలనానికి దారితీశారు. తాను నిఖార్సైన కాపునని, పవన్ ఫ్యామిలీ చరిత్ర ఏమిటో చెప్పాలి అంటూ ముద్రగడ సవాల్ చేశారు. మా కర్మ అయ్యా, హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాల్లో చిచ్చు పెట్టేసేసి మా అమ్మాయిని ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా? ఆయన దిక్కు లేదు, సీటు పారిపోయి వచ్చేసాడు భీమవరం నుంచి. తన్ని తరివేశారు గాజువాక నుంచింది. ఇక్కడ తన్ని తరివేపోతున్నారు పిఠాపురంలో. ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తాడా ఈ అమ్మాయికి? ఓహోహోహో, ఏమి నటన. అదే చెప్తున్నా మీకు అందరికని. బాబు వారు చెప్పండి, మీ అందరూ సినిమాలో నటించండి, రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేయకండి అని చెప్తా ఉన్నాను. మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరండి అయ్యా. మీకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు. మీరు 100 పుస్తకాలు చదివి అంటున్నారు, 1000 పుస్తకాలు చదివిన వాళ్ళు మేధావులు ఉన్నారు. 1,00,000 పుస్తకాలండి, అయితే 1,00,000 పుస్తకాలు చదివాను. అంటే పిఠాపురం 3 లక్షల మెజార్టీతో గెలుతున్నట్టుగా 1,00,000 పుస్తకాలు చదివేశాడు. 1,00,000 పుస్తకాలు చదివేసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చుపెట్ట నేర్చుకున్నాడు. నేను ట్రైనింగ్ అంతా గురువు కాదండి అయ్యా. సార్ గతంలో ఈ పెద్ద మనిషి వస్తాను కవబెట్టారు. హెలికాప్టర్ వచ్చేస్తున్నా అంటే రావద్దు మా ఇంటికి. ఆ రోజు చెప్పాను సార్, 2019 ఎన్నికలు చెప్పాను సార్. అదే మాట మేము ఉన్నాం సార్, నో ఎంట్రీ. అయితే తన కన్న కూతురు క్రాంతి భారతి పవన్ కు మద్దతు ఇవ్వటం, సేనానికే ఓటేయాలని పిలుపునివ్వడంతో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇద్దరు ఎదురు పడితే ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేలాగానే మాట్లాడుకుంటున్నారు. ఇక పవన్ ను కలిసిన క్రాంతి సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం సేనానితో కలిసి వేదిక కూడా పంచుకోగా రానున్న ఎన్నికల్లో భారతికి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అనుకుంటే అబ్బే అస్సలు అయ్యేలాగా కనిపించట్లేదు. ఇక పవన్ ను మెగా ఫ్యామిలీ ప్రస్తావనను తెస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. అసలు సిసలైన కాపులు ఎవరు, కల్తీ కాపులు ఎవరు అనేది ప్రజలకు తెలియాలని అన్నారు. మెగా ఫ్యామిలీ అమ్మాయిని ప్రేమించిన మరో కులానికి చెందిన నటుడికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేసి అతను కృషించిపోయేలాగా చేసి ఆత్మహత్య చేసుకునేలాగా చేశారని, ఆ విషయాన్ని బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక దుష్టుల వల్ల తన కూతురు తాను దూరమయ్యావని ఆయన వాపోయారు. ఇక మరో జన్మలో మళ్ళీ కలుద్దామంటూ ముద్రగడ సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఈ కామెంట్స్ పైన ఇంతవరకు మెగా ఫ్యామిలీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ స్పందించిన దాఖలాలైతే లేవు.
అయితే ఈసారైనా జనసేనాని స్పందించి కౌంటర్ ఇస్తారేమో అని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి. ఇక ఏం జరుగుతుందో చూడాలి. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ముద్రగడ అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. నికార్సైన కాపు నేను, ఈ కల్తీ కాపు ఎవరు అనేషన్ తేల్చాలి అనేషన్ చెప్పి, అదే విధంగా ఆయన కూతురే ఆయనకి ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు. అలాగే పిఠాపురంలో పవన్ పోటీ చేయడం ఒక పెద్ద అదృష్టం అంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అలాగే వైసీపీ అధినేత మా నాన్నను వాడుకుంటున్నాడు, ఓన్లీ తిట్టడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాడు, ఆఫ్టర్ ఎలక్షన్స్ అసలు మా నాన్నను పట్టించుకోరు అనేసి అని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏ విధంగా చూడాలి ఈ రెండింటికి సంబంధించి? ఇక్కడ 3 అంశాలని మనం పరిశీలించాల్సింది. క్రాంతి భారతిగా కూడా చూడాలి. ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా కాపు ఉద్యమాల తర్వాత పూర్తి స్థాయిలో కాపు ఉద్యమాలకి కానీ అదేవిధంగా కాపు కమ్యూనిటీకి సంబంధించిన అంశాలకు కానీ దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆ తూర్పు గోదావరి జిల్లా ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం ఒక మంచి పట్టున్న నాయకుడే కాకుండా అతనికి ఉన్నటువంటి పలుకుబడి, లేదంటే అతనికి ఉన్నటువంటి గౌరవం ఏదైనా పార్టీకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో, అంతేకాకుండా అక్కడ బలమైనటువంటి కాపు సామాజిక వర్గ ఓటుని ముద్రగడ పద్మనాభం ద్వారా నిలబెట్టుకోవచ్చు అనే అంశాన్ని అప్పట్లో కొన్ని పరిశీలించడం జరిగింది. అయితే ముద్రగడ విషయంలో కూడా అదే దాని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగింది. అంటే ముద్రగడ తీసుకున్న సందర్భాల్లో కలవాలి, కూర్చోవాలి, మాట్లాడాలనే అంశాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అయితే ముద్రగడ దాని మీద అప్పుడు సానుకూలంగానే స్పందించారు. కాలక్రమేణా టీడీపీతో పాటు జనసేన టీడీపీతో పాటు కలిసి వెళ్ళేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో భాగంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని ముద్రగారికి ఇబ్బందికరంగా మారి, కొంతమంది కాపులకు కూడా అంశాలు ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కాపుకి ఇబ్బందిగా మారినటువంటి ఆ పరిస్థితుల్లో ముద్రగడ కొన్ని బహిరంగంగానే కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ముద్రగడ మీద కూడా కొంతమంది కాపు నేతలు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడంతో కూడా ముద్రగడ పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీలో చేరడం, అదేవిధంగా వైసీపీకి మద్దతు ఇస్తున్నా అని చెప్పని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే పిఠాపురంలో వంగా గీత వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్న నేపథ్యంలో మరో పక్క నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ కాపు సామాజిక వర్గం దళితుల ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కాపులోనే ఒక తెగ బలిసి ఉన్నటువంటి నేపథ్యం కూడా పిఠాపురంలో ఎక్కువ ఉంది. కాబట్టి వాటిని ప్రభావితం చేయడానికి ముద్రగడ పద్మనాభం అవసరం ఎంత ఉంటుందని వైసీపీ భావించింది. అదేవిధంగా ఆ కాపు ఓట్లను ప్రభావితం చేయడానికి ముద్రగడ అవసరం ఉంటుందని చెప్పని పవన్ కళ్యాణ్ కూడా భావించడం జరిగింది. అంటే ముద్రగడ కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇక్కడ నిర్ణయాలు అంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు ముద్రగడ వ్యతిరేకించిన పరిస్థితి అవుతుంది. అయితే ముద్రగడ ఒక్కిలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు, కొంతమంది కాపు నేతలు కావచ్చు, ముద్రగడను కూడా వ్యతిరేకించిన పరిస్థితి అవుతుంది. అయితే ఆ సందర్భంలో ముద్రగడ కొన్ని సందర్భాల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవను అని చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ఓడిపోతాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక ఆయన పద్మనాభ రెడ్డికి నా పేరు మార్చుకుంటా అని చెప్పినటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే ముద్రగడకు సంబంధించినటువంటి కామెంట్స్ పెరుగుతూ వస్తున్నాయో మరో పక్క నుంచి అదే కాపు సామాజిక వర్గంలో కూడా ముద్రగడను వ్యతిరేకించినటువంటి ఆ పరిస్థితి కూడా అదే రేంజ్ లో మొదలైనటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి చూసినట్లయితే ముద్రగడ కుటుంబంలోనే ఆమె కుమార్తె క్రాంతి భారతి కూడా బయటకు రావటం, ఆమె పూర్తి స్థాయిలో ముద్రగడ ఇస్తున్నటువంటి మద్దతు ఏదైతే ఉందండి, జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నటువంటి మద్దతు ఏదైతే ఉందో, వైసీపీకి ఇచ్చిన మద్దతు ఏదైతే ఉందో ఆవిడ ఆ మద్దతును వ్యతిరేకిస్తూ కూడా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేటువంటి నేపథ్యంలో ముద్రగడ చేసినటువంటి కామెంట్స్ జరుగుతున్నాయో ఆ కామెంట్స్ ను ఆమె తిప్పుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ముద్రగడ వర్సెస్ భారతి, అదేవిధంగా
ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏదైతే కీలక పదాలు కొన్ని ముద్రగడ మాట్లాడారో, నేను నికార్సైన కాపుని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాపా అని చేసినటువంటి, పవన్ కళ్యాణ్ నికార్సైన కాపా అని చేసినటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అంటే పవన్ కళ్యాణ్ మా పెళ్లిళ్ళ గురించి మాట్లాడిన సందర్భంలో, ఆ కుమార్తెని విషయంలో మాట్లాడిన సందర్భంలో కూడా నీ భార్యను కూడా తీసుకొచ్చి ఇక్కడ చూపించగలుగుతావా అని చెప్పినటువంటి సందర్భాల్లో కావచ్చు. ఇలా కొన్ని కామెంట్స్ ఇప్పుడు ముద్రగడ అది అంటే చిరంజీవి మెగా ఫ్యామిలీలో జరిగినటువంటి ఇంటర్నల్ గా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని డిస్ట్రిబ్యూట్స్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా ముద్రగడ ఈ రోజు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ముద్రగడకి బయట నుంచే కాకుండా ఇంట్లో నుంచి కూడా ఇంటి నుంచి కూడా కొంతవరకు వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంతే ముద్రగడ పద్మనాభం కుమార్తె స్వయంగా బయటకు వచ్చి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ముందు రోజు రాష్ట్ర హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం పూర్తి స్థితిలో బొన్నాపురం పవన్ కళ్యాణ్ ఓడిస్తాము అని చెప్పడమే కాకుండా కాపు సామాజిక వర్గాన్ని ఒకసారి తీసుకొస్తామని చెప్పని కూడా చాలా బలంగా చెప్తున్నారు. ఆ బలమైనటువంటి కాన్ఫిడెంట్ గా కూడా ఆయన కంటిన్యూ అవుతున్నారు. మరో పక్క నుంచి వంగా గీతాన్ని గెలిపించే బాధ్యత కాపు అందరం తీసుకుంటామని కూడా ముద్రగడ చెప్తూ ఉన్నారు. పవన్ అంటే రానున్న రోజుల్లో వైసీపీలో తన పార్టీలో బాధ్యతలను గానో పదవులను గానో ఆశిస్తే కాదు, అయితే కాపుడికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ద్రోహాలు, అన్యాయాలు, ఇతరితర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వ్యతిరేకించి నేను బయటకు వచ్చాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గా రాజకీయంగా చేస్తున్నటువంటి ఏవైతే కొన్ని కుట్రకోణాలు, కాపుల మీద చేసినటువంటి కుట్రకోణాలు ఏవైతే ఉన్నాయో అవి, అంతేగాని తుని రైలు ఘటన తర్వాత కాపుల మీద పెట్టినటువంటి కేసులు కావచ్చు, వాళ్ళు జైలులో పలకరించుకోవడాలు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు కాపులు చేసినటువంటి ద్రోహం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తుండ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. నా దగ్గరికి వస్తాను అన్నాడు, వచ్చిన సందర్భంలో నేను మద్దతు ఇస్తా అన్నాము, కాపులం కూడా మా తరఫున మేము మద్దతు ఇద్దాం పవన్ కళ్యాణ్ కనుక్కునే టైంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు మమ్మల్ని ఇబ్బందికరంగా మారింది కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్కి మేము వ్యతిరేకిస్తున్నాం అని కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అలాగే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ముద్రగడకి సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించి పిఠాపురంలో అయితే తన కూతురు కూడా మొన్న వెళ్ళి కలవడం జరిగింది. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా నేను నీకు సీట్ ఇస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అలాగే వంగ గీతను గెలిపిస్తా అని చెప్పి ముద్రగడ అయితే మాట్లాడడం జరుగుతుంది వైసీపీకి సంబంధించి పిఠాపురంలో. అయితే మరి పిఠాపురం ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? ఇటు జనసేన నేతకా లేకపోతే అటు వంగ గీతక అనేది ఏ విధంగా ఉంది అక్కడ? కిరణ్మయి, ఆంధ్రప్రదేశ్లో ప్రతినిత్యం కాపుల చుట్టూ రాజకీయం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కాపుల ఓట్లు ఏ పార్టీకి గుంపగొత్తగా పడితే ఆ పార్టీ రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే బేస్ చేసుకొని ఇటు కూటమి అభ్యర్థులు అలానే వైసీపీ అభ్యర్థులు కూడా కాపుల చుట్టూ రాజకీయాన్ని నేర్పుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే విధంగా పిఠాపురం వేదిక కూడా రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విమర్శకు ప్రతి విమర్శ అనే విధంగా కూడా వాదోపవాదనలు సోషల్ మీడియాలో కామెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడిస్తాం, వంగా గీతానే గెలిపిస్తామంటూ కూడా ముద్రగడ పద్మనాభం స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే ముద్రగడ అసలు ఈరోజు ఒక విధంగా వాయిస్ పెంచి నేను స్వచ్ఛమైన కాపును, అసలు కాపును మేమే, పవన్ కళ్యాణ్ అసలు కాపో కాదో చెప్పాలంటూ కూడా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. అలానే ముద్రగడ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాడు, నా కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి లాగాడు కాబట్టి తన కుటుంబంలో కూడా జరిగిన అన్నిటిని కూడా నేను బయట పెడతానంటూ కూడా ముద్రగడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక ముద్రగడ్డ కూతురు పవన్ కళ్యాణ్ కలవటము, పవన్ కళ్యాణ్ మాట్లాడటము, పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో మీకు సీట్ ఇస్తానని చెప్పడంతో ముద్రగడ తీవ్ర ఆవేశంతో, తీవ్ర ఆగ్రహంతో మీడియా ముందుకు వచ్చి కూడా ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మీ మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య, ఇప్పుడున్న భార్య, వాళ్ళల్లో కూడా ఎవరికైనా రానున్న రోజుల్లో సీట్లు ఇస్తారా, ఏంటి పరిస్థితి ఏంటి అనేది కూడా మాట్లాడటం జరిగింది. అలానే మీ ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు గతంలో సినీ లోకంలో చూసుకున్నట్లయితే కనుక ఇంపార్టెంట్ లీడర్లుగా ఉన్నవాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు అని స్పష్టంగా మాట్లాడటం కూడా జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే విధంగా కాపుల చుట్టూ రాజకీయం నడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ముద్రగడ
చేస్తున్నటువంటి కామెంట్లకు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముద్రగడ ప్రతినిత్యం కూడా పవన్ కళ్యాణ్ ఓడిస్తాం, పిఠాపురం ప్రజలు వంగా గీతనే గెలిపించాలి, పిఠాపురం ప్రజలు ఈ విధంగానే ఉండాలి, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్కు ఓటు వేయకూడదంటూ కూడా ముద్రగడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ముద్రగడ కుమార్తెను కలవటము, కాపు నేతలతో మాట్లాడటము, ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఒక అసహనంతో ముద్రగడ ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా అనేక కామెంట్స్ వస్తున్నాయి. అయితే ముద్రగడ వైసీపీ తరపున, పవన్ కళ్యాణ్ జనసేన తరపున, పవన్ కళ్యాణ్ తరపున సినీ లోకమంతా, సినిమా ఆర్టిస్టులు భారీ సంఖ్యలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ముద్రగడ రోజుకొక విషయంతో, రోజుకొక విధంగాను, రోజుకొక వ్యంగ్యమైన మాటలతోటి ఆ రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడుతుందని చెప్పవచ్చు. అయితే పిఠాపురంలో అసలు ఏం జరుగుతుంది, పిఠాపురంలో అసలు ఏం జరగబోతుంది, పిఠాపురం ప్రజలు ఎటువైపు ఉంటారు, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గెలిపిస్తారా లేదా లోకల్ నేత అయినటువంటి వంగా గీతను గెలిపిస్తారా? వంగా గీతకు రాజకీయ అనుభవం ఉంది, అక్కడ ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ పడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచో వచ్చి, అంటే ఈ ప్రాంత వాసి అయినా కానీ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ అభిమానుల యొక్క బలంతో పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ మెజార్టీతో, మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటూ కూడా అక్కడ ప్రజలు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ముద్రగడ చేసినటువంటి రచ్చతోటి అసలు పిఠాపురం ఏం జరగబోతుంది? నిజంగా కాపులు ముద్రగడ వైపు ఉంటారా, కాపులు పవన్ కళ్యాణ్ వైపు ఉంటారా? కాపులు ఏం చేయబోతున్నారు, కాపు ఓటర్లు ఏ విధంగా ఓటింగ్ పాల్గొంటారు, కాపు ఓటర్లపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రతినిత్యం చర్చించుకున్నటువంటి పరిస్థితి. అయితే ముద్రగడ ద్వారా పిఠాపురం అనేది కూడా తీవ్రమైనటువంటి పీక్ స్టేజ్కి రావడం జరిగింది. అక్కడ ఎన్నిక ఎలా జరగనుంది, ఎన్నికకి ఏం జరుగుతుంది, ఎన్నికల్లో ఏ విధంగా ఉన్నారు, ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరికి ఏ విధంగా మద్దతు ఉంది అనే విషయము ప్రతినిత్యం కూడా ప్రతి సామాన్యుడు కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పటి వరకు కాపు ఉద్యమ నేతగా, కాపుకు పెద్దగా ఉన్నటువంటి ముద్రగడ యూటర్న్ తీసుకొని వైసీపీకి వెళ్లి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతాము, పవన్ కళ్యాణ్ అసలైన కాపు కాదని మాట్లాడతాం చూసినట్లయితే కనుక అసలు ముద్రగడ యొక్క ప్రయత్నం ఏంటి, ముద్రగడ ఏం చేయాలనుకుంటున్నారు, ముద్రగడ ఎందుకు ఇంత డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు, అలానే ముద్రగడకు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు ఎందుకు లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. అయితే తప్పనిసరిగా ముద్రగడ ఎన్నిక, అంటే ఇక్కడ ముద్రగడ చేసినటువంటి కామెంట్స్ కారణంగా, ముద్రగడ చేసినటువంటి రచ్చ కారణంగా పిఠాపురం ఎన్నికల్లో స్పష్టమైన ఓటింగ్ జరిగే అవకాశం కనపడుతుంది. కాపులు ఎటువైపు ఉంటారు, కాపులు ఎవరికి ఓటేస్తారు, కాపులు ఎవరికి ఓటేస్తే వాళ్లే గెలుస్తారనేది కూడా పక్కాగా తెలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ కార్యకర్తల అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీతో గెలిపించుకుంటామంటున్నారు. అలానే ముద్రగడ వైసీపీ తరపున నిలబడినటువంటి వంగా గీతను నేను గెలిపిస్తానంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అంటే ఈ రెండు అసలు ఎలా అవుతాయి, ఎలా ముందుకెళ్తాయి, ఏం జరగనుంది ఏంటి అనేది 13వ తారీఖు తేలనున్నది. రైట్. అలాగే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే పాలిటిక్స్ లోకి ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా లాగడం జరుగుతోంది. అయితే ముద్రగడ అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఏం జరిగింది, మీ ఫ్యామిలీ వల్ల ఎవరు నష్టపోయారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ విధంగా జరిగింది అంటే పాలిటిక్స్ కి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేదు, కానీ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించి జన సైనికులు కానీ ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా దీనికి సంబంధించి? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో ఒక పిఠాపురంలో మాత్రమే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాక్టర్స్, ఫిల్మ్ యాక్టర్స్, కామెడియన్స్ కానీ, హీరోలు కానీ, దర్శక నిర్మాతలు కానీ అంతా కూడా పవన్ కళ్యాణ్కి అండగా ఉండి పవన్ కళ్యాణ్తో గెలిపించడం కోసం పవన్ కళ్యాణ్తో క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్తో పని లేకుండానే పిఠాపురంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి జరిగింది. ఇది జీర్ణించుకోలేని ముద్రగడ ఫిల్మ్ ఇండస్ట్రీ పైకి చెప్పడం జరిగింది, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడటం జరిగింది. అంటే అసలు ఎక్కడా లేని విధంగా కూడా పదుల సంఖ్యలో ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారు వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గెలిపించాలంటున్నారు, పవన్ కళ్యాణ్కి ఓటేయాలని కోరుతున్నారు, పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటే సొంత నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ సిచ్యువేషన్స్ అంతా చూసిన తర్వాత ఎవరైతే బాగా ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళైతే సానుభూతి పెరుగుతుందో, ఎవరి వల్ల అయితే ఓట్లు వస్తాయనుకుంటున్న టైంలో ముద్రగడ డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికతలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మాట్లాడకుండా కులాల పేరుతోటి, వర్గాల పేరుతోటి కులకుంపటి చేయటము, ఫిల్మ్ ఇండస్ట్రీ పేరుతోటి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని రెచ్చగొడతాము. నిజంగా చిరంజీవి కుటుంబం నుంచి ఎవరు ఇబ్బంది పడ్డారు, ఎవరు ఆ సినీ నటులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎవరు ఇబ్బంది పడ్డారు అనే విషయాలన్నీ కూడా నేను వెల్లడిస్తానంటూ కూడా మీడియా ముఖంగా తెలపటము, మీడియాతో మాట్లాడటము, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్పటం, ఇవన్నీ చూస్తే కనుక కేవలం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా, ఓటర్లను రెచ్చగొట్టే విధంగా, ఓటర్లను పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేసే విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అయితే జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు వీరంతా కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటాం, పవన్ కళ్యాణ్కు ఓటేస్తాం, పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామంటూ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారంతా కూడా చెబుతున్న పరిస్థితి కనుక పిఠాపురంలో ఉంది.
రైట్, అలాగే ఇప్పుడు ముద్రగడతో పాటుగా కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు అలాగే వాళ్ళందరూ కూడా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళంతా చిన్న వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ లేక మళ్ళీ తర్వాత ఇబ్బంది పెడతారేమో అనేసి అని చెప్పి కూడా ఈ విధంగా ప్రచారానికి అయితే వస్తున్నారు అనేసి అని చెప్పి కూడా కొంతమంది వ్యాఖ్యలు చేయడం జరిగింది వైసీపీకి చెందిన వాళ్ళు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద అభిమానము, మెగా కుటుంబం మీద అభిమానము, మెగా కుటుంబానికి ఉన్నటువంటి అభిమానం ఎన్ని చూసి కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలనే లక్ష్యంగా వాళ్ళు వస్తుంటే వాళ్ళపై కూడా చిల్లరగా వస్తున్నారు, వాళ్ళ ప్రచారం కోసం వస్తున్నారు, వాళ్ళకి ప్రమోషన్ కోసం వస్తున్నారు అని కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎవరికి ప్రమోషన్ కోసం వచ్చినా, ఎవరికి ఏ విధంగా వచ్చినా, ఎవరితో ఏ విధంగా మాట్లాడినా కానీ సినిమా లోకం సినీలో లోకంలో పనిచేస్తున్నటువంటి యాక్టర్స్, కమెడియన్స్ ఏ స్థాయి వారైనా కానీ పవన్ కళ్యాణ్ కోసమే వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలిపించాలనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్తో ఉండాలనుకుంటున్నారు. ఆ విధంగా ఉన్నారు కాబట్టే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నా, గతంలో కూడా అనేక మంది ఫిల్మ్ స్టార్లు పోటీ చేసినా కానీ ఎవ్వరికీ రానటువంటి ఎక్కువ మంది పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలిచి పవన్ కళ్యాణ్కి ప్రచారం చేస్తున్నారు. అంటే వీరందరినీ దూరం చేయటం, వీళ్ళందరినీ టార్గెట్ చేయటమే ప్రధానంగా వైసీపీ వాళ్ళ ఉద్దేశంగా కనపడుతుంది. కానీ ఫిల్మ్ స్టార్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలనే కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక పిఠాపురం పాలిటిక్స్ అయితే హీట్ ని రేపుతున్నాయి. ఇక ఎన్నికల వేళ కాపుల నేతలలో అయితే ఆ కోల్డ్ వార్ అయితే నడుస్తోంది. ఇటు చూస్తే ముద్రగడ పద్మనాభం, అలాగే ఇటు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య అయితే వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు చూస్తే ముద్రగడ కూతురు అయితే క్రాంతి భారతి అయితే మాట్లాడడం జరిగింది, ముద్రగడకి వ్యతిరేకంగా అయితే మాట్లాడడం జరిగింది, మనం కూడా చూసాము. అయితే దీనికి సంబంధించి ఆమె వీడియోలు కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మీటింగ్ లో కలిసిన తర్వాత తనకి నెక్స్ట్ పాలిటిక్స్ లో కూడా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా తనకి సీట్ ఇస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటికీ సంబంధించి మరి నెక్స్ట్ పిఠాపురం ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మరి ఎవరికి పట్టం కడతారు అనేది అయితే చూడాల్సింది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.